ఇక జీవితంలో నేను జయించలేనని, ఈ సమస్య వస్తే ఇక నేను దీన్ని దాటి వెళ్ళలేనని ఎప్పుడైతే కృంగిపోతావో అప్పుడు ఈ తలంపులు నిన్ను అటాక్ చేస్తాయి. కొందరు ప్రేరేపిస్తారు సస్తే బాగుండని, కొందరు ప్రేరేపించకపోయినా నీకే తలంపులు వచ్చే అవకాశం ఉంది. ఏమంటే అలాంటి తలంపులు వస్తుంటే అన్నం తినేటప్పుడు ఈగల్ని పిలవాలా, ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలా, ఈగారా మా అన్నం తింటున్నామని చెప్పాలా? ఎటు చెప్పండి, అన్నం తింటున్నారు ఎప్పుడైనా? బయట ఎక్కడ రైల్వే స్టేషన్లోనో ప్రయాణాల్లోనో భోజనం చేశారు ఎప్పుడైనా? మీరు ఎప్పుడు చేయలే. భోజనాలు చేసినట్టు చేయొద్దండి. అప్పుడు మీ భోజనం దగ్గరికి, మీరు తినే దగ్గరికి ఈగలు వచ్చాయా? వచ్చాయి. ఈగలు మీరు ఏమైనా పిలిచారా? పిలవలేదు. ఈగలారా మేము భోజనాలు చేస్తాం రమ్మన్నారా? ఎందుకు వచ్చాయి? అది నేచర్, అది ప్రకృతి, వచ్చేస్తుంటాయి. ఈ లోకం అంతే. నువ్వు పిలవకుండానే సమస్యలు వస్తాయి, నువ్వు పిలవనక్కర్లా, ఆహ్వానించనక్కర్లా శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు వాటిని చూసి నువ్వు భయపడద్దు. భయపడకుండా ఈ తినే ఆహారం మీద ఈగలు వస్తే ఏం చేసావు? తిండి ఆపేసావా? భోంచేయడం ఆపేసావా? లేదు. 6 అయినా 106 అయినా 3 పూట్ల తినడం ఆగదు. ఏం చేసావు? చేత్తో ఇసురుతూ, ఒక చేత్తో ఇది ఆడుతూనే ఉంటుంది. ఈ చెయ్యి ఎలా అంటుంటే ఈ చెయ్యి ఏం చేస్తుంటుంది? ఆడుతూనే ఉంటుంది. అవునా? వాటిని తోలుతూనే తిన్నావు. అలాగే చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట కోరికలు పిలవనక్కర్లే వస్తూ ఉంటాయి ఈ భూమి మీద ఉన్నప్పుడు. వాటిని దేవుని వాక్యముతో తరిమేస్తూ మన జీవితం జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. నిందలు వస్తాయి. ఎలా నిందలు వచ్చినప్పుడు తోలేసేయాలి, శోధనలు వచ్చినప్పుడు తోలేయాలి, ఎవరైనా లేనిపోని మాటలు మీ మీద పలికినప్పుడు తోలేయాలి, చెడ్డ మాటలు మీరు అనని మాట అన్నారని, మీరు చెప్పని పని, మీరు చేయని పని చేశారని, మీరు ఇలాంటి వారు అలాంటి వారు అన్నప్పుడు దులుపుకొని వెళ్ళిపో అనండి ఒకసారి. దులుపుకొని వెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్.